హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. పింఛన్దారులకు సంబంధించి ఒక మంచి శుభవార్త అయితే తీసుకురావడం జరిగింది. వీటికి సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా తెలుసుకోవడానికి మనం ఈ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని మొట్టమొదటిసారిగా ఎవరైతే చూస్తున్నారో అందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే బెల్ అనే గంటను ఆన్ పెట్టుకోండి. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. వీళ్ళని త్వరగా వీడియోని కూడా అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. తెలంగాణలో పెన్షన్లకు సంబంధించి ఇందిరా మిల్లులకు సంబంధించి ఒక హవా అయితే జరుగుతుంది. ఎందుకంటే ఈ 2-3 రోజుల్లో గ్రామ సభలలో అయితే దీనిపై కూడా చర్చనీయాంశంగా మారడం జరిగింది. దీని గురించి పూర్తి సమాచారం అంతా కూడా మన వీడియోలో తెలుసుకునే ప్రయత్నిద్దాము. ఇంకా లేట్ చేయకుండా లేటెస్ట్ అప్డేట్ కోసం వివరాల్లోకి ఎప్పటికప్పుడు వెళ్ళిపోవాలంటే ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ అనే గంటను ఆన్లో పెట్టుకోవడం వలన మీకు వీడియో అనేది నోటిఫికేషన్ రూపంలో అందుబాటులో ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వివరాలకు వెళ్ళిపోయినట్లయితే పింఛన్దారులకు గొప్ప శుభవార్త. పెరిగిన పింఛన్లు 4,016 రూపాయలు, 6,016 రూపాయలు తేదీలను ఫిక్స్ చేసిన సీఎం. తెలంగాణలో ఆసర పింఛన్ల కోసం పెరిగిన ఆసర పింఛన్ అయితే 4,016 రూపాయలు, 6,016 రూపాయల ఆసర పింఛన్లు. దీనికోసం దాదాపు ఒక సంవత్సరం కాలం పాటు వేచి చూస్తున్నారు. ఎందుకంటే గత సంవత్సరం డిసెంబర్లో ఇచ్చిన ఎన్నికల హామీలు ఏదైతే పెరిగిన ఆసర పింఛను 4,016 రూపాయలు, 6,016 రూపాయలు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం అయితే దాదాపు సంవత్సరం కంప్లీట్ అయింది కూడా ఈ యొక్క పెరిగిన ఆసర పింఛన్లు అయితే ఇంకనూ ఇవ్వలేదు. ఇంకా ఇప్పుడు జరుగుతున్న గ్రామసభ మీటింగ్లలో కూడా ఈ పెరిగిన ఆసర పింఛన్లపై ఎటువంటి స్పష్టత లేనందువలన పింఛన్దారుల నుండి ప్రతి ఒక్కరు కూడా ఎదురు తిరగడం జరుగుతుంది. ఎందుకంటే ఎన్నికలు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలకు లబ్ధి పొందకుండా వారి యొక్క పెన్షన్ అనేది నిలిపేయడం జరిగింది. గత ప్రభుత్వం చూసుకున్నట్లయితే ఎప్పటికప్పుడు 2,016 రూపాయలు, 3,016 రూపాయలు, 4,016 రూపాయలు అనేటి ఆసర పింఛన్లు ఎప్పటికప్పుడు వారి యొక్క ఖాతాలో జమ చేసింది. కానీ ప్రభుత్వం అయితే వీటిపై కూడా ఎటువంటి స్పందన లేనందువలన పింఛన్దారుల నుండి భారీగా ఎదురు తిరగడం జరిగింది. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి స్పందిస్తూ దీనికి సంబంధించిన పెరిగిన ఆసర పింఛన్లకు ఒక తేదీని ఫిక్స్ చేయాలని అనుకున్నారు. ఎందుకంటే ఇప్పుడు జనవరి 26 తారీఖున రిపబ్లిక్ డే సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఆసర పింఛన్లపై రిలీజ్ చేయాలని కూడా సీఎం గారు ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. ఈ యొక్క జనవరి 26 తారీఖు నుంచి కంపల్సరీగా పెరిగిన ఆసర పింఛన్లు ఏవైతే ఉన్నాయో వారి ఖాతాలో జమగా ఉన్నాయి. ఎవరైతే ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేసారో వారికి ఈ యొక్క ప్రక్రియ అనేది కొనసాగిన తర్వాత వారి యొక్క ఖాతాలో ఈ యొక్క డబ్బులు అనేది జమ అవుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా గ్రామ సభలో జరుగుతున్న గ్రామ సభలో ఇస్తున్న దరఖాస్తుల పరంగా ఇస్తున్న పరిపాలన పరంగా ప్రతి ఒక్కరు కూడా కామెంట్లో తెలియజేయండి. ఒకవేళ మీకు ఆసర పింఛన్లు పడినట్లయితే మీ యొక్క డిస్ట్రిక్ట్, మీ యొక్క గ్రామం ఇవన్నీ కూడా కామెంట్ రూపంలో తెలియజేయగలను కోరుతున్నాను. వీళ్ళంత వరకు వీడియో కూడా అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.